వెల్కమ్ బ్యాక్ టు రన్వే ఎడ్యుకేషన్. సో మనం రోజులాగే టెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పిక్ చేసుకొని వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా మనము కంటెంట్ని అయితే ఒకసారి చూద్దాం. సో ఒకవేళ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ కనుక చూస్తే, సో ద సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ విత్ 8 sides ఈజ్. మనకు రెగ్యులర్ పాలిగాన్స్లో ఏదైనా రెగ్యులర్ పాలిగాన్ మనం తీసుకుంటే 8 sides, రైట్. సో 8 sides ఉండే పాలిగాన్ మనం తీసుకుంటే దీంట్లో ఉండే ఇంటర్నల్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్స్ యొక్క సమ్ మనకు కావాలి. ఈ యాంగిల్స్ యొక్క సమ్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే వీ హ్యావ్ ఎ ఫార్ములా. ఒక ఫార్ములా ఉంది సార్ అంటే అది ఏంటి అంటే n-2 ఇంటూ 180 degrees అనమాట. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో n ప్లేస్లో ఏం పెట్టొచ్చు సార్ అంటే 8-2 ఇంటూ 180 degrees అంటే 6 ఇంటూ 180 degrees. 86 108 0. సో మనకు టోటల్గా ఇందులో ఉన్న ఈ ఇంటర్నల్ యాంగిల్స్ సమ్ ఏమవుతుంది సార్ అంటే 1080 అవుతుంది, రైట్. ఈ క్వశ్చన్ చూడండి, టెట్ ఎగ్జామ్లో చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా సింపుల్ అనమాట. మనము వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటి సార్ అంటే 3 power of x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకు 999 power of x/2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చాలా సింపుల్ అనమాట. ఒకసారి గమనించండి, ఇది గమనించండి. 3 power of x వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది సార్ అంటే ఏదైనా 3 power వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది సార్ అంటే అది కేవలం ఒక్కసారి పాసిబుల్ అవుతుంది. అంటే 3 power of 0 ఉన్నప్పుడు మాత్రం వాల్యూ ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు బేస్లు ఈక్వల్ అవుతాయో మనకు పవర్స్ కూడా ఈక్వల్ చేయొచ్చు. అంటే ఎక్స్ వాల్యూ మనము ఏం తీసుకోవచ్చు సార్ అంటే 1గా తీసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ 0గా తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ వాల్యూ కనుక 0 అయితే ఇక్కడ చూడండి 999 హోల్ టు ద పవర్ ఆఫ్ x/2 అని ఇచ్చాడు. కాబట్టి 999 హోల్ టు ద పవర్ ఆఫ్ 0/2 అంటే 0/something వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 0. ఏదైనా ఒక వాల్యూకి పవర్ కనుక 0 అయిందంటే దాని వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 1 అవుతుంది ఆన్సర్. డైరెక్ట్గా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెట్టచ్చు సార్ అంటే సింపుల్గా 1 అని పెట్టచ్చు, రైట్. ఓకే, థర్డ్ క్వశ్చన్ కనుక ఒకసారి గమనిస్తే విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఇన్ ద ఫాలోయింగ్. సో ఒక్కసారి చూడండి సార్, ఎంత సింపుల్ కాన్సెప్ట్స్ అడుగుతున్నాడంటే టెట్లో అసలు ఇది 6th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కూడా చేయొచ్చు. ఒకసారి ఇక్కడ ఏంటి అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే కంపారిజన్. నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్ని లేదా నెగిటివ్ నెంబర్స్ మధ్యలో కంపారిజన్ చూడవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, కంపారిజన్ నీకు ఐడియా ఉండాలంటే నెంబర్ లైన్ ఐడియా ఉండాలి. 0 1 2 3 4 సో ఆన్ సో -1 -2 -3 సో ఆన్ సో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెంబర్ లైన్ మనం గమనించినప్పుడు రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, -1 కంటే -2 అనేది వాల్యూ చిన్నది, -2 కంటే -3 అనేది చాలా చిన్నది. సో అదేవిధంగా ఇప్పుడు కంపారిజన్ చేయండి. ఇక్కడ -15 అనేది -13 కంటే గ్రేటర్ దెన్ అని ఇచ్చాడు. అంటే -15 అనేది ఇక్కడ ఎక్కడో -15 ఉంటుంది, దానికంటే ముందే -13 ఉంటుంది. ఇప్పుడు ఇది పెద్దదా అని అంటే మనకు -13 పెద్దది, కానీ ఇక్కడ ఇచ్చింది ఏమి ఇచ్చారు, -15 అనేది పెద్దది ఇచ్చారు. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, -15 ఈజ్ లెస్ దెన్ ద -1 ఇక్కడ ఎక్కడో ఉంది, -15 ఇక్కడ ఎక్కడో ఉంది. సో ఇట్ సైడ్ మనం వెళ్ళే కొద్ది వాల్యూస్ అనేది తగ్గుతుంది అని చెప్పాం. కాబట్టి -1 అనేది ఎక్కువ వాల్యూ, -15 అనేది తక్కువ వాల్యూ. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఆన్సర్ డైరెక్ట్గా మనం చెప్పొచ్చు, రైట్. ఇక్కడ కంపేర్ చేస్తే -15 అనేది 1 కంటే పెద్దదని ఇచ్చాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. -15 అనేది -18 కంటే పెద్దది అని అంటే ఇవ్వడం జరిగింది. -18 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, అంటే -15 కంటే ఇంకా తక్కువ వాల్యూ. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అనమాట. ఎంత సింపుల్ కాన్సెప్ట్ చూడండి. టెట్ ఎగ్జామ్లో మనకు జస్ట్ నెంబర్స్ యొక్క కంపారిజన్ కూడా ఇస్తున్నాడు అంటే ఒక్కసారి మీరు గమనించాలి. ప్రతి కాన్సెప్ట్ని టచ్ చేయండి, చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్స్నే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ మనం గమనిస్తే, ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ద x² - 11x + k డిఫర్ బై 5 దెన్ ద వాల్యూ ఆఫ్ k. జీరోస్ అంటే మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనకు ఆల్ఫా కామా బీటా అనేది జీరోస్ అనుకుందాం కొద్దిసేపు. ఇవి జీరోస్ అయితే మనకు కండిషన్స్ ఏమున్నాయి సార్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -b/a అనమాట. అంటే ఆల్ఫా
ఇంటూ బీటా అనేమో కే అవుతుంది. సో ఇక్కడ గమనిస్తే -b/a అని అంటున్నాడు కాబట్టి -b వాల్యూ ఎంత అంటున్నాను -11. సో బై ఏ అంటే 1. సో ఓవరాల్గా 11 వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వస్తుంది? 11 వస్తుంది. డిఫర్ బై అని అన్నాడు అంటే ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ 5 అని అన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే, ఆల్ఫా ప్లస్ బీటా కనుక సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే, ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే సాల్వేషన్ ఎట్లా చేస్తాం? ఈ రెండింటిని అడిషన్ చేస్తే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 11 + 5 16 వస్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. రైట్, ఈ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 8 అయినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 11 కావాలి. అంటే బీటా వాల్యూ ఎంతగా వస్తుందంటే బీటా వాల్యూ 3 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. కాబట్టి ఆ బీటా వాల్యూ మనకు 3 అవుతుంది. ఇప్పుడు నాకు ఆల్ఫా బీటా రెండు వాల్యూస్ వచ్చినాయి, కానీ నాకు కావాల్సింది కే వాల్యూ. అంటే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఈజ్ నథింగ్ బట్ కే. సో కాబట్టి 8 × 3 ఈజ్ ఈక్వల్స్ టు కే. 8 3 24. సో కే వాల్యూ ఫైనల్గా మనం ఏం చెప్పవచ్చు సార్ అంటే 24 అని చెప్పొచ్చు. ఓకే, ఈ జియోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్, 5th క్వశ్చన్ మనం గమనిస్తే, ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 64 అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 18 centimeters. ఇట్స్ ఏరియా ఈజ్. సార్ చాలా సింపుల్, కొంచెం లాజిక్గా ఆలోచించండి. మనం ఫార్ములా ఓరియంటేషన్గా చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా లాజిక్గా ఆలోచించండి. లాజిక్ కనుక మనం ఖచ్చితంగా ఆలోచిస్తే, ఇక్కడ మనకి ఇచ్చిన రెక్టాంగిల్ కదా, ఈ రెక్టాంగిల్ పెరిమీటర్ అడుగుతాం. టోటల్ వాల్యూ ఎంత అంటున్నాడు సార్ అంటే 64 అయితే ఒక లెంత్ వాల్యూ మనకి ఇచ్చాడు. అంటే లెంత్ ఎంత? ఇది 18 ఇవ్వడం జరిగింది. రైట్, సో ఒకవేళ లెంత్ 18 కనుక అయితే ఇటు సైడ్ కూడా ఆబ్వియస్లీ 18 కావాలి కదా. 18 + 18 టోటల్గా 36. అంటే ఈ టోటల్ పెరిమీటర్ నుంచి 36 మైనస్ చేస్తే, మనం మైనస్ చేస్తే 28 వస్తుంది. ఓకే, 28ని మనం 2 పీసెస్ ఇక్కడ కలిపి 28 కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒకటొకటి 14 వస్తుంది. సో అంటే ఈ సైడ్ 14 అవుతుంది, ఈ సైడ్ కూడా 14 అవుతుంది. ఇప్పుడు మనకు ఈ పెరిమీటర్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా చూసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏరియా ఏమవుతుంది? L × B కదా, లెంత్ ఇంటూ అంటే 14 × 18, 180 + 72, సో 252 రావడం జరుగుతుంది. రైట్, సో ఈ విధంగా కావాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. లేదు సార్ ఫార్ములా ఓరియంటేషన్కి నేను చేయాలి అని అనుకుంటే 2 × L + B ఈజ్ ఈక్వల్స్ టు మనకు 64. అంటే పెరిమీటర్ వాల్యూ 64కి ఈక్వల్ అయితే ఒక లెంత్ వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు, అది 18 + B ఈజ్ ఈక్వల్స్ టు 64. ఈ 2 అటు సైడ్ తీసుకెళ్తే 18 + B ఈజ్ ఈక్వల్స్ టు 64/2 చేస్తే 2 1s 2 32s. 18 + B ఈజ్ ఈక్వల్స్ టు 32. B ఈజ్ ఈక్వల్స్ టు 32 - 18 కనుక చేస్తే B ఈజ్ ఈక్వల్ టు 14 వస్తుంది. ఓకే, సో B వాల్యూ ఒకసారి మనకు 14 వచ్చిందంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు L × B ఈజ్ ఈక్వల్స్ టు 18 × 14 చేస్తే మనకు 252 రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా కావాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. జస్ట్ లాజిక్ ఆలోచిస్తే ఈ విధంగా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో థింక్ బెటర్. క్లారిటీ గమనించండి. కాంగ్రుయెన్స్ అనే టాపిక్ నుంచి మనకు ఈ క్వశ్చన్ రావడం జరిగింది. కాంగ్రుయెన్స్ టాపిక్లో మనం గమనిస్తే ఒకసారి చూడండి, PQR ఈజ్ అ ట్రయాంగిల్ అండ్ XYZ ఈజ్ అ ట్రయాంగిల్. ఇఫ్ PQ ఈజ్ ఈక్వల్స్ టు XY, PQ ఈజ్ ఈక్వల్స్ టు XY, PR ఈజ్ ఈక్వల్ టు XZ, QR ఈజ్ ఈక్వల్ టు YZ, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, అంత కాంగ్రుయెన్స్, ఏ ట్రయాంగిల్ దేనికి కాంగ్రుయెన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి దీన్ని గమనించాలి సార్. ఇప్పుడు సింపుల్గా లాజిక్ ఎట్లా అంటే, ట్రయాంగిల్ PQRని అండ్ ట్రయాంగిల్ XYZని కనుక గమనిస్తే చూడు ఏమంటున్నాడు, PQXY అని అంటున్నాడు. PQ వాల్యూ ఫస్ట్ రెండింటి వాల్యూకి ఈక్వల్ ఉందా? ఫస్ట్ రెండింటి వాల్యూ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ PR వాల్యూ ఫస్ట్ది థర్డ్ది కరెక్ట్ ఉందా? అది చెక్ చేసుకోండి, ఇది కరెక్టే ఉంది. QR వాల్యూ, సో QR అంటే సెకండ్ది థర్డ్ది YZ కరెక్టే ఉంది అని అంటే అప్పుడు ఈ రెండింటిని ఏమంటాం సార్ అంటే కాంగ్రుయెంట్ అని అంటాం. అట్లా అన్నిటిలో చెక్ చేసుకుంటే మనకు ఉండే ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది. మిగతా చెక్ చేయండి. ఫస్ట్ రెండింటి ఆప్షన్ సెకండ్ రెండింటికి కరెక్ట్ ఉందా? PQ వాల్యూ XY ఉంది, కానీ ఇక్కడ YZ ఉంది, కాబట్టి ఇక్కడనే ఫెయిల్ అయిపోతుంది ఆన్సర్. ఫస్ట్ రెండింటి వాల్యూ ఒక్కసారి చెక్ చేయండి. PQ వాల్యూ ZYకి ఉందా? PQ వాల్యూ ZY ఉందా? ఇక్కడ నో. నెక్స్ట్ PQ వాల్యూ ZX ఉందా? లేదు. ఇక్కడ చూడండి, PQ వాల్యూ XY కథ. డైరెక్ట్ దాన్ని మనం ఆన్సర్ చూసి ఇట్లా సెకండ్లలో
ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఏ ట్రయాంగిల్ దేనికి కాంగ్రుయెన్సీ ఉంది అనేది మనం చెప్పొచ్చు. క్వశ్చన్ చూడండి, tan θ ఈజ్ ఈక్వల్ టు 3/4 దెన్ కోసికాన్ θ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ట్రైగనామెట్రీ కాన్సెప్ట్ నుంచి మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న కాన్సెప్ట్ ఇది. ఒకసారి చూస్తే ట్రైగనామెట్రీ tan θ వాల్యూ అని అంటే ఏంటి సార్, ఎవరెవరికి మధ్యలో రిలేషన్ అంటే ఆపోజిట్ సైడ్కి అడ్జసెంట్ సైడ్కి మధ్యలో రిలేషన్. సో జస్ట్ మనం ఒకసారి ట్రై చేస్తే డయాగ్రామ్ గీసుకుంటే మనకి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ టీటా అని అనుకుంటే దీనికి ఆపోజిట్లో ఉండేది 3, దీనికి అడ్జసెంట్గా ఉండేది 4 కాబట్టి ఇప్పుడు 3, 4లను మనం ఎప్పుడైతే గమనిస్తామో ఖచ్చితంగా డైరెక్ట్గా డయాగోనల్ వాల్యూ 5 అయిపోతుంది. ఎందుకంటే ఈ 3 వాల్యూస్ ఎప్పుడు కూడా ట్రయాంగిల్ పైథాగరన్ ట్రిపులెంట్స్ అంటారు వీటిని. సో 3,4ని కనుక నువ్వు గమనించినావంటే ఇంకోటి ఖచ్చితంగా 5 అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇప్పుడు వాల్యూస్ వచ్చినాయి, హైపోటెన్యూస్ వాల్యూ కూడా వచ్చింది కాబట్టి కోసీకాంట్ θ వాల్యూ ఏమవుతుంది సార్, హైపోటెన్యూస్ బై అపోజిట్ సైడ్ అంటే 5/3 అవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా 5/3 అని మనం చెప్పొచ్చు. ఒకవేళ నేను చెప్పే ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి, రైట్? ఓకే, నెక్స్ట్ మనం 8th క్వశ్చన్కి వెళ్తే 8th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 420 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ డయాగనల్ ఈజ్ 29 సెంటీమీటర్స్. ఇట్స్ పెరిమీటర్ కనుక్కోవాలి. మనము ఇక్కడ రెక్టాంగిల్ అంటున్నాడు కాబట్టి ఒక్కసారి సార్ ఈ మోడల్ క్వశ్చన్స్ కొంచెం లాజిక్ని యూజ్ చేస్తే బెటర్ సార్. షార్ట్ కట్ వేలో వెళ్ళొచ్చు మనం. నువ్వు లాంగ్ కట్ వేలో ఫార్ములా వేలో వెళ్ళాలి అని అంటే కొంచెం టిపికల్గా అవుతుంది కాబట్టి జస్ట్ లాజిక్ ఆలోచించండి. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి సార్, మనకి ఏరియా ఇవ్వడం జరిగింది అంటే 420. సింపుల్గా ఆలోచించండి, 420 వచ్చిందంటే దీని లెంత్ ఇంటూ బ్రెడ్త్ అయి ఉంటుంది. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ వాల్యూ 420. సో నేనేం చేస్తానంటే డయాగ్నల్ నాకు 29 రావాలి, అట్లా వచ్చే విధంగా ఇది ఉండాలి. రెక్టాంగిల్ కాబట్టి మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి దీని స్క్వేర్ వాల్యూ ఏడ్ చేస్తే దీని స్క్వేర్ వాల్యూ రావాలి. 29 స్క్వేర్ వాల్యూ ఎంత సార్, 841. సో మనకి 841 రావాలి అని అంటే ఇక్కడ ఏ విధంగా రావచ్చు, సింపుల్గా ఆలోచించండి. ఇక్కడ ఒక 400, ఇక్కడ 441 తీసుకున్నాను. ఇక్కడ 441. సో నాకు 841 రావాలి అంటే నేను ఇక్కడ 441 ఇక్కడ 400 తీసుకుంటే సరిపోతుంది. దీని స్క్వేర్ రూట్ ఎందుకు ఏ విధంగా రాస్తున్నంటే దీని స్క్వేర్ రూట్ వాల్యూ 21, దీని స్క్వేర్ రూట్ వాల్యూ 20. సో కాబట్టి ఇక్కడ ఈ 420ని నేను 21 × 20గా డివైడ్ చేయవచ్చు. అంటే దీన్ని ఎల్, ఇది బ్రెడ్త్ అనుకోవచ్చు కాబట్టి, రైట్? కొంచెం ఇట్లా లాజిక్గా ఆలోచిస్తే మనకి ఈజీగా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 21, ఇది 20 అయినప్పుడు పెరిమీటర్ ఏమైతే సార్, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times of 21 + 20 అంటే 2 times of 41 82. 2 times of 41 is nothing but 82. The perimeter is 82. సార్ ఈ విధంగా కొంచెం లాజిక్ ఆలోచిస్తే మాత్రం మనం షార్ట్కట్లో చేయొచ్చు. లేదు ఫార్ములా బేస్ మీద వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కొంచెం లాజిక్గా ఆలోచించండి, అంతే సరిపోద్ది. ఓకే, జస్ట్ ఒక్కసారి గమనించండి. 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. మనకి ఇచ్చిన ఈ స్టేట్మెంట్లో ఏది ఫాల్స్ ఒకసారి చూడండి. డిస్కౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ మనకు, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఎప్పుడైనా ఈ వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్ చేశా, ఎంతకు మార్క్ చేశా, ఒక 100 రూపీస్కి మార్క్ చేశా. సో దీన్ని నేను 80 రూపీస్కి అమ్మా అనుకోండి. మధ్యలో ఇచ్చిన ఈ 20 రూపీస్ అనేది మనకి ఏమవుతుంది సార్ అంటే డిస్కౌంట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ గమనించండి, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది సార్ మనకు, నేను కొనుక్కొచ్చిన వస్తువు కంటే నేను తెచ్చుకొచ్చిన వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయితే నేను సేల్ చేసింది 120 రూపీస్కి అయితే, అంటే సిపి కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది కూడా కరెక్ట్. సో నెక్స్ట్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది, సేమ్ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు డిస్కౌంట్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి డిస్కౌంట్ అంటే ఏం ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని ఇచ్చాను. సెల్లింగ్ ప్రైస్ నేను 120కి సెల్లింగ్ ప్రైస్ అయితే, మార్కెట్ ప్రైస్ నాకు ఇక్కడ కాస్ట్ ప్రైస్ నేను 20కి అయితే అది నాకు వచ్చేది ప్రాఫిట్ వస్తుంది, కానీ డిస్కౌంట్ కాదు అది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. డిస్కౌంట్ ఎప్పుడు కూడా మనము దేని మీద కొలుస్తాం సార్ అంటే మార్కెట్ ప్రైస్ మీద మనం డిస్కౌంట్ అనేది కొలుస్తాం. సో మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తే డిస్కౌంట్ వస్తుంది, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో లాస్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మనకు కాస్ట్ ప్రైస్ ఎక్కువ అయ్యి సెల్లింగ్ ప్రైస్ మనకు తక్కువ ఉన్నప్పుడు మనకు లాస్ వస్తుంది, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. రైట్. 10th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 12.5. సో ఇక్కడ మనకు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 140 + 5K అండ్ సమ్మేషన్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 30. దెన్ కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సార్ ఇక్కడ మనకు మెయిన్ వాల్యూ అడిగాడు కాబట్టి మెయిన్ ఏమవుతుంది సార్, మెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి సార్ అంటే సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. సో మనకు ఇది ఫార్ములా. సో కాబట్టి ఇక్కడ మెయిన్ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు 12.5 అని ఇచ్చారు కాబట్టి 12.5 రాసుకుంటే, సో ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది ఎంత 140 + 5K అని డివైడెడ్ విత్ ఎఫ్ఐ సమ్మేషన్ ఎఫ్ఐ వాల్యూ కూడా మనకు 30 ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ సైడ్ తీసుకొస్తే 12.5 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్స్ టు 140 + 5K. ఇక్కడ ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తే కనుక 125 ఇంటూ 3 చేస్తే మనకు 375. 30తో మల్టిప్లై చేస్తే నీకు 375 ఈజ్ ఈక్వల్స్ టు 140 + 5K వస్తుంది. సో 375 minus 140 ఈజ్ ఈక్వల్స్ టు 5K. సో ఈ 140ని ఎట్ సైడ్ తీసుకొస్తే మనకు 375, 235 ఈజ్ ఈక్వల్స్ టు 5K. సో ఓవరాల్గా మనకు 5K వాల్యూ ఎంత సార్ అంటే 235 ఈక్వల్. సో K ఈజ్ ఈక్వల్స్ టు 235 డివైడెడ్ బై 5. 5 1s 5 4s 20, 5 7s. సో K ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 47. సో మనకు కావాల్సిన వాల్యూ K కాబట్టి K వాల్యూ ఎంత సార్ అంటే 44 రావడం జరుగుతుంది. రైట్, ఓకే. ఈ విధంగా మనకు డైలీ ఒక 10 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు టెట్కి అనేది చాలా సింపుల్ అవుతుంది. సో మేబీ రావడానికి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది కూడా కొంచెం గమనిస్తూ ఉంటే మనకు ఈజీ అవుతుంది. ఓకే, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.